ఏదైతే ఈ త్రిబుల్ 6 ఉందో ఇక్కడ దివిస్ కంపెనీ ఉన్నది. ఈ దివిస్ కంపెనీ పాత అలైన్మెంట్ ప్రకారం అయితే ఇట్లా పోవాలి. ఈ దివిస్ కంపెనీని కాపాడడం కోసము దీన్ని ఏం చేశారంటే రింగ్ రోడ్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి సొట్ట పోయింది, ఇట్లా పోయింది. అప్పటిదాకా పాత అలైన్మెంట్ ప్రకారం ఏమో దివిస్ కంపెనీ లోపలికి రావాలి, రింగ్ రోడ్కి, రీజనల్ రింగ్ రోడ్ లోపలికి రావాలి. ఈ కొత్త అలైన్మెంట్ ప్రకారం మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి పుణ్యం ఆయన ఇదంతా కూడా నల్గొండ ప్రజలారా, ప్రధానంగా మునుగోడు ఆ బెల్ట్లో ఉన్నటువంటి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. మునుగోడు నకరేకాలు. సో ఇక్కడ భూములన్నీ పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ ఇట్లా వచ్చేసి ఇట్లా సొట్ట పోతుంది. ఇది మరి ఎందుకు సొట్ట పోయింది? ఇక్కడ రూల్ కూడా ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి ఒక 40 కిలోమీటర్లు ఉండాలి మినిమం. కానీ ఈడ మాత్రం 28 కిలోమీటర్లే ఉంది. అంటే 12 కిలోమీటర్ల లోపలికి జరిపారు దాన్ని. మొన్న రైతులందరూ వచ్చారు మన స్టూడియోకి, చూసిరు మీరు. అంటే ఈ రకంగా మోసం చేసుకుంటా వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఇదేంది? ఈ దివిస్ కంపెనీని కాపాడడం కోసం. ఈ దివిస్ వాడు ఏమైనా సొక్కం పూస పనులు చేస్తా ఉన్నాడా అంటే లేదు. వాడు చేసేది మొత్తం పొల్యూషన్ మీద జల్లేటువంటి కార్యక్రమం. ఆ దివిస్ అనేటువంటి కంపెనీని అక్కడికి వెళ్ళి ఎత్తేస్తే కొన్ని వందల గ్రామాలు బాగుపడతాయి. మొత్తం భూగర్భ జలాలన్నీ సర్వనాశనం అయిపోయినది. మొత్తం వాతావరణాన్ని ఇప్పుడు మనకు ప్రకృతి ప్రసాదించింది భూమి, నీళ్లు, నేల, గాలి. ఈ అన్నిటినీ సర్వనాశనం చేస్తూ ఉన్నాడు ఈ దివిస్ కంపెనీ వాడు. ఆ కంపెనీలో తయారైనటువంటి వ్యర్థాలు తయారైపోయాక వచ్చినటువంటి వ్యర్థాలని పెద్ద బోర్ పొక్కలేసి ఆ పొక్కలకి పంపిస్తాడు. దాంట్లో విషాన్ని పోస్తాడు. తీసుకుపోయి ఆ మూసీ నదిలోనో లేకపోతే అక్కడనో ఇక్కడనో ఈ వ్యర్థాలను పంపిస్తాడు. ఇటు పొగ వల్ల మొత్తం కాలుష్యం అయిపోతుంది. అక్కడ ఆ ప్రాంతంలో నీళ్లు తాగే పరిస్థితి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎక్కడ బోరేసినా కానీ పచ్చటి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళను తాగినా, ఆ నీళ్ళతో పండినటువంటి పంటలను తిన్నా మనకు రోగాలు వస్తాయి, రకరకాల వ్యాధులు వస్తాయి. వాడు ఈ డ్రామాని కప్పించడం కోసం మేము వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం, మేము పిల్లలకు స్కూల్ బ్యాగులు ఇస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం. అది దానికి ఏమంటారు, దాన్ని ఊసిపోయిన దాంతో లెక్క అవుతుంది. అది ఉల్లిగడ్డ మీద గిత ఉంటుంది కదా, అది దాని లెక్క. భయంకరమైనటువంటి డబ్బు సంపాదించుకుంటా ఆ వ్యర్థాన్ని మొత్తము ఆ ప్రజలకు ఒక పెద్ద శాపం లెక్క మారిపోయింది. ఈ దివిసోని భాగవతాలు మొత్తం మీ ముందుకు తీసుకురాబోతాను తొందరలోనే. దివిస్ ఏ రకంగా పొల్యూషన్ చేస్తూ ఉన్నది, ఏ రకంగా అక్కడటువంటి ప్రాంతాన్ని ఆగం చేస్తా ఉన్నది, ప్రభుత్వాలు పార్టీలు ఎందుకు దున్నపోతు మీద వానబడ్డట్టు వాని పట్ల ఎందుకు అట్లా చూస్తూ ఉన్నారో అన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటే వాళ్ళకు లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయల ఫండింగ్ పోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు నోరు పూసుకొని కూర్చున్నారు. కానీ పేద ప్రజలకు ఏం పోతా ఉన్నది? వాడిచ్చే వాటర్ ప్లాంట్లు, దీనివల్ల అదవుతుందా? మొత్తం సర్వనాశనం చేసేస్తా ఉన్నాడు. అక్కడ భూములో ఉన్న కొనాలన్నా అమ్మాలన్నా కానీ దాంట్లోకి వాల్యూ లేకుండా పోతా ఉన్నది. ఆ భూములలో ఏం పనికిరాదు. ఆ ఫ్యాక్టరీల మధ్యలో మళ్ళీ ఇంకొక ఫ్యాక్టరీ పెట్టాలి తప్ప ఏ రకమైనటువంటి దానికి కూడా అది ఉపయోగపడదు. వీళ్ళు రాస్తారా? రాయరు. ఈ ఆంధ్రజ్యోతి, ఈ ఈనాడు, ఈ వెలుగు ఇవేవి కూడా రాయరు. ఇప్పుడు త్రిబుల్ 6 బాధితులు వచ్చిర్రు, ఆగబాధితున్నారు, వాళ్ళు బాధ చెప్పుకుంటున్నారు, ఇవేవి కూడా రాయరు. ఎందుకు ఈ పత్రికలు చెప్పండి? ఇంకా